హాయ్ అందరికీ నమస్కారం. నారా లోకేష్ ఒక ముఖ్యమంత్రి తనయుడు, ఒక ముఖ్యమంత్రికి మనవడు. సో ఒక రకంగా చెప్పాలంటే జన్మతః ఒక ముఖ్యమంత్రి ఇళ్లలో పెరిగిన వ్యక్తి. తన తాతగారు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీని తన తండ్రి గారు ముందుకు తీసుకెళ్తున్న తెలుగుదేశం పార్టీకి భావి భారత అంటే భావి ముఖ్యమంత్రిగా ఆయన ప్రొజెక్ట్ అవుతా ఉన్నారు. ఈ క్రమంలో చాలా సందేహాలు. నారా లోకేష్ గారు నిజంగా ముఖ్యమంత్రి మెటీరియలేనా? లోకేష్ గారికి నిజంగా రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా? చాలామంది ఆయన్ని 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఎమ్మెల్సీకి దొంగచాటుకి ఎమ్మెల్సీ చేసేసి ప్రజల నుంచి రాకుండా ఆయనకి మంత్రి పదవి కట్టపెట్టేశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. 2019లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఓడిపోయారు. అసలు ఈ నియోజకవర్గంలో నారా లోకేష్ గారికి సంబంధించిన బలమే లేదు. ఒక సామాజిక వర్గ పరంగా చూసినా లేకపోతే ఇంకో కోణంలో చూసినా లోకేష్ గారు గెలిచే అవకాశమే లేదు అన్నారు. అదే మంగళగిరి నియోజకవర్గం నుంచి 2024లో గెలిచి చూపించారు. ఎక్కడైతే చాక్లెట్ బాయ్ అన్నారో ఆ చాక్లెట్ బాయ్ నుంచి ఇవాళ రాజకీయ నాయకుడిగా పరిపూర్ణంగా రూపాంతరం చెందారు. ఈ ట్రాన్స్ఫర్మేషను చాలా గొప్పగా ఉందని చెప్పాలి. ఏదైనా మంచిగానే చెప్పుకోవాలి. ఎస్, నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ముందు నారా లోకేష్ గారు వేరు, యువగళం పాదయాత్ర తర్వాత నారా లోకేష్ వేరు. నారా లోకేష్ 2023కు ముందు అంటే ఆల్మోస్ట్ సబ్జెక్ట్ టు కరెక్షన్ యువగళం పాదయాత్ర జరగటానికి ముందుగా ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నారు. లావుగా ఉండే నారా లోకేష్ గారు సన్నపడ్డము, కాస్త ఆయన డ్రెస్సింగ్ స్టైల్ మారడము, కాస్త గడ్డం పెంచేసి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో ఇవ్వటము. ఈ రకంగా చూస్తే కనుక నారా లోకేష్ గారు కాస్త రాజకీయ నాయకుడు గెటప్ అటైర్ ఆయన తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పాదయాత్ర ఆద్యంతం కూడా అనేక ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినా కానీ నిలిచి గెలిచారు అని చెప్పాలి. తర్వాత మనం అనుకున్నట్టుగా 2024లో మంగళగిరి నుంచి గెలిచి సో యువ నాయకుడిగా తెలుగుదేశం పార్టీ వారసుడిగా ఆయన హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్స్, విద్య, అలాగే మానవ వనరులు, ఐటీ శాఖ మార్చులుగా బాధ్యతలు స్వీకరించారు. కేవలం అటు బాధ్యతలు స్వీకరించడమే కాదు, ఇటు వారసుడిని నేనే నిరూపించుకోవాలి కదా. కాబట్టి ఆయన ప్రజలతో కూడా మమేకం అవటం మొదలుపెట్టారు. ముఖ్యంగా మంగళవారం నాడు 70వ ప్రజా దర్బార్ మంగళగిరి పార్టీ ఆఫీసులో జరిగింది. దాదాపుగా 4 నుంచి 5 వేల మంది వచ్చారు. అంటే ఉదయం 8 గంటలకు పార్టీ ఆఫీస్కి వచ్చిన నారా లోకేష్ గారు ఆద్యంతం అందరితోటి మమేకమవుతూ వాళ్ళ బాధలు వింటూ వాళ్ళతో ఫోటోలు దిగుతూ వాళ్ళకు కావలసిన అధికారులకు చెప్పి వాళ్ళకు కావలసిన ఆదేశాలు జారీ చేస్తూ దాదాపుగా 4,000 మందికి పైగా ఇంటరాక్ట్ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. చాలా ఓపిక ఉండాల్సిన అవసరం ఉంది. సో ఆ కార్యక్రమాన్ని ఇది 70వసారి దిగ్విజయంగా నారా లోకేష్ గారు నిర్వహణ చేశారు. ఇదొక్కటే కాదు, ఎక్కడ ఏదున్నా కానీ తన తండ్రికి చేదోడు వాదోడుగా ప్రతి చోట వాలిపోతూ ప్రతి చోట అక్కడున్న సమస్యల పరిష్కారానికి కానివ్వండి, సో ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కానివ్వండి, ఇండస్ట్రీని రాష్ట్రానికి తేవటంలో కానివ్వండి, ఇతరత్ర అన్నీ కూడా చూసుకుంటే కనుక ఖచ్చితంగా నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో వారసుడు అనుకునేదానికి 100% న్యాయం చేస్తున్నారని చెప్పాలి. వాస్తవానికి ప్రజలతో మమేకం అవ్వకపోతే నాయకుడు అవ్వలేరు. చాలామంది చేసే తప్పే అది. ఎందుకంటే వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ తండ్రి గారేమో ప్రజలతో మమేకమై ఒక ఎంపైర్ నిర్మించి ఉంటారు. కానీ కొడుకు వారసత్వంగా వచ్చిన కొడుకు ఏం చేస్తాడంటే సో ఆ పెయిన్ కావచ్చు, వాళ్ళతో ఉండే ఒక ఎమోషనల్ బాండింగ్ కావచ్చు, వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేరు. కానీ నారా లోకేష్ గారు అలా కాకుండా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునేలా ఆయన వ్యవహార శైలి కనబడతా ఉంది. సో 70వసారి ఇంతమందిని కలవటం అంటే ఎస్పెషల్లీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ నాయకుడైనా కానీ జనాన్ని కలుస్తారు. అది సహజంగా జరిగే పరిణామమే. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారిని ఉదాహరణకు తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వేరు, అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వేరు. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు ప్రజల మధ్యకి రాలేరు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జనాల్లో మమేకమవుతున్నారు.
చివరికి పవన్ కళ్యాణ్ గారు అయితే తన బిడ్డకు ప్రమాదం జరిగిందని తెలిసిన రోజు కూడా మన్యం గ్రామంలో వాళ్ళ ప్రజలకు మాటిచ్చాను వెళ్ళాలి అని చెప్పి, చివరికి వాళ్ళకి చెప్పులు లేవన్న దాన్ని చెప్పులు కొనిచ్చారు. అలాగే చీరలు కావచ్చు, వాళ్లకు తన తోటలో పండిన మామిడి పళ్ళు ఇవ్వటం కావచ్చు, ప్రజల మనసును ఎలా దోచుకోవాలో, ప్రజలతో ఎలా మమేకం అవ్వాలో ఈ ముగ్గురు నాయకులను చూసి, ఒక త్రిమూర్తులను చూసి నేర్చుకోవాలి అంటారు. ఎందుకంటే ఇవాళ నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చేశారు, తన తండ్రి ముఖ్యమంత్రి, ఒక రకంగా చెప్పాలంటే తనని కాదని తన తెలుగుదేశం పార్టీలో ఉండే మంత్రులు ఏమీ చేసే పరిస్థితి లేదు. అంత పవర్ నారా లోకేష్ గారి దగ్గర ఉండి కూడా ఇంతమందిని 4,000 నుంచి 5,000 మందిని ఇవాళ కలవాల్సినంత అవసరం ఏముంది? లేదు. ప్రజలతోటి ఒక బాండింగ్ ఏర్పరచుకోవాలి. సో నిజంగా చెప్పాలి అంటే నారా లోకేష్ గారికి చరిష్మా లేదు. ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉన్నట్టు, లేకపోతే ఇంకా అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చరిష్మా ఎవరికి లేదనుకోండి, అది వేరే విషయం. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? రామారావు గారి నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత, అధికారం మార్పిడి జరిగిన తర్వాత చాలా పరిస్థితులు ఉంటే, రామారావు ఏ పరిస్థితుల్లో పార్టీ ఎలా అయిపోయింది, అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చి, నిజంగా చెప్పాలంటే ఎన్టీఆర్ వారసులు ఎవరు కూడా పార్టీని నిలబెట్టగలిగిన శక్తి సామర్థ్యాలు ఉండేవాళ్ళు ఎవరూ లేరు. అలాంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారు పార్టీని తీసుకొని నిలబెట్టాడు. కానీ రామారావు గారికి ఉన్న చరిష్మా చంద్రబాబు గారికి లేదు. ఎందుకంటే రామారావు గారు నెంబర్ 1 హీరో, ఆయన చరిష్మాటిక్. ఆయన ఒక్క మాట చెబితే ప్రజల నుంచి అలా వివెత్తున వస్తుంది స్పందన. కానీ రామారావు లాగా మంచిగా అద్భుతంగా మాట్లాడగలిగిన ఆరేటర్ కాదు. అప్పుడు అనుకున్నారు చంద్రబాబు, నా మైనస్ నా ప్లస్ ఏంటి, బేరేజ్ వేసుకున్నారు. కష్టపడి పని చేయటం, విజన్తో పని చేయగలగటం చంద్రబాబు గారి గొప్పతనం. సో దీన్నే ప్రొజెక్ట్ చేసుకోవాలి అనుకున్నారు. వెంటనే ముఖ్యం ప్రజల వద్దకు పాలన అని పెట్టారు. అక్కడి నుంచి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో చొచ్చుకుపోయిన తీరు, అంటే రామారావుని మైమరిపించాలంటే సాధ్యం కాదు కదా, అంత చరిష్మాటిక్ లీడర్ కదా. సో దాన్ని వేరే రూపంలోకి తీసుకొచ్చి దాన్ని తన ప్లస్ని ప్రొజెక్ట్ చేసుకుని చూపించారు. అలాగే నారా లోకేష్ గారు కూడా చరిష్మాటిక్ కాదు. ఆయన కూడా ఏం సినిమాల్లో లేరు, లేకపోతే ఇంతకుముందు నుంచి రాజకీయాల్లో నలిగిన వ్యక్తి ఏం కాదు కదా, కొత్తగా వచ్చారు యువ నాయకుడు. సో తన తండ్రి బాటలో కష్టపడి పనిచేయాలి, అహర్నిశలు పనిచేయాలి, పెట్టుబడులు తీసుకురావాలి, కంపెనీలను తీసుకురావాలి. సో ఈ రకంగా ప్రజల మన్నలను చూరగొనాలి. అట్ ద సేమ్ టైం ప్రజల ఈతి బాధలు వినాలి, వాళ్ళతో కూర్చోవాలి, వాళ్ళ కష్ట నష్టాలు వినాలి, తను స్పందించాలి, ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ కూడా చేసి చూపించారు నారా లోకేష్ గారు. సో నారా లోకేష్ గారు పరిపూర్ణంగా ట్రాన్స్ఫార్మేషన్ వచ్చింది. ఒక చాక్లెట్ బాయ్ నుంచి ఒక రాష్ట్రాన్ని పరిపాలించగలిగిన సామర్థ్యం నాకుందని నిరూపించుకునే స్థాయి వరకు నారా లోకేష్ గారి ప్రయాణం ఒక అద్భుతం, అమోఘం అని చెప్పాలి. ఇవాళ 70వ ప్రజా దర్బార్లో అనేక మంది మన్నలను చూరుకున్నారు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇవాల్టి వరకు చూస్తే 70వ సారి ఇది జరిగింది. సో ఇదంతా కూడా నిరంతర ప్రక్రియ. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు పార్టీ కార్యాలయంలో తన కార్యకర్తలను కలుస్తున్నారు, ఒకవైపు నారా లోకేష్ గారు కలుస్తున్నారు. ఇప్పుడు డబుల్ ధమాకా, డబుల్ ఇంజన్ లాగా తెలుగుదేశం పార్టీలో ఈ రకమైన ఒక ధోరణి కావచ్చు, ఒక ప్రక్రియ కావచ్చు నడుస్తోంది. మరి చూద్దాం నారా లోకేష్ గారు ఇంకా తనను తాను ఇంకా ఎంత ట్రాన్స్ఫార్మేషన్ చేసుకుంటారో. ముఖ్యమంత్రికి తాను కరెక్టు అని నిరూపించుకోవాలంటే ఇంకా మరికొంత సమయం ఉంది, ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఎస్, ఆ సామర్థ్యం ఉంది, పార్టీని నడపగలగటం కావచ్చు, అలాగే పరిపాలనలో రాష్ట్రాన్ని నడపగలగడం కావచ్చు. ఆ రెండు కలగలిపి నేను సమర్థుణ్ణి, ఎస్ నేను ఆ సమర్థత సాధించాను, అర్హత సాధించాను అని నిరూపించుకోవాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది. ఆ సమయం వరకు ఇదే తరహాలో కొనసాగుతారా, ఇంకా ఎలాంటి మార్పులు వస్తాయనేది మనం వేచి చూడాలి.